అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడతాయా? ఇప్పుడు మన కాడ ఎట్లున్నది? రైతు ఏడ్చుడు కాదు, కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు దివాణం లేక బిక్కు బిక్కుమంటుండు. రోడ్డు మీద పడ్డాడు. కన్నబడ్డ ఆఫీసర్ల కాలు మొక్కవలసిన పరిస్థితి వచ్చింది. దేశానికే అన్నం పెట్టే రైతుతోని కాళ్ళు మొక్కించుకుంటుర్రంటే అసలు ఈడ సర్కారు ఉన్నట్టా లేనట గిట్లనే గరమైతురు జనాలు. అగో ఇది ఇప్పుడు రైతుల పరిస్థితి. పండించిన పంటను కొనుర్రి అని ఆఫీసర్ల కాలు మొక్కే కాడికి వచ్చింది. ఇది నిర్మల్ జిల్లాలో జరిగింది. మొన్నటికి మొన్న జైత్యాల కూడా పాపం ఒక మక్క రైతు సిఐ సారు కాలు పట్టుకున్నాడు కాంటాలు పెట్టిపియమని. ఏంది అసలు నెలన్నర సంది ఏ మార్కెట్ కాడ చూడు, ఏ రోడ్డు మీద చూడు, మిల్లుల కాడ గోదాముల కాడ ఇదే పరిస్థితి. పంటనిగా కొంటారు ఆగగొంటారు అని ఎర్రటెండల రోజుల కమానం చూస్తూనే ఉన్నారు. ఈ ఎండకు నిలబడి దగ్గర 10 మంది రైతుల పానాలు కూడా పోయినాయి. కానీ సర్కార్కు మాత్రం శీవగుంటున్నట్టు కూడా ఉంటలేదు. పంట కొనాలన్న సోయ కూడా ఇంకా తెలియదు. మక్కలు కానీ వరి ధాన్యం కానీ కొనని పరిస్థితి వచ్చింది. వచ్చే జూన్ మాసం రాబోతుంది. వడగాల్పులు వానలు వచ్చి నానిపోతే రైతుల పరిస్థితి ఏంది? ఈరోజు ఎండల నెరవడి ఆ మక్కలు కానీ వరి ధాన్యాన్ని కానీ నేర్పి వడదెబ్బ కొట్టి చాలామంది హాస్పిటల్లో పాలవుతారు. చాలామంది రాష్ట్రంలో చాలామంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమంటారు అంటే ఆన్లైన్ కావాలంటారు. ఆన్లైన్ అంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు, మాకు భూమి కౌలుకి ఇచ్చిన వాళ్ళు వచ్చి తంబేయాలన్నట. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఓటీపీ చెప్పినా నడవదు, తంబేయాలన్నట. తంబేయాలంటే ఏం చేయాలి? మేము పంట పండించి తీసుకుపోయి ఎక్కడో మిల్లుకు వాళ్ళు అడిగిన రేటుకు ఇచ్చేయాలి. సరే అదైనా పర్వాలేదు, అట్లా ఎవరినో బతిలాడి ఏమో చేసుకొని కాగితాలు తెచ్చుకున్నాం ఆన్లైన్ కోసం. ఇక్కడికి వస్తే ఏంది? ఇప్పటికి 25 రోజులు అవుతుంది ఇక్కడ మా మక్కలు తీసుకొచ్చి. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మక్కలు ఒకసారి దర్శినాయి అంటే ఖరాబ్ అవుతాయి, నల్లబడతాయి. అదే వడ్లు అంటే ఒకసారి దర్శినా మళ్ళీ ఆరవోసుకోవచ్చు. మేము ఇప్పుడు మక్కలే అమ్ముకోపోతాం, మళ్ళీ వడ్ల కాడికి ఎప్పుడు పోవాలి? అక్కడ ఐకేపీలో పోసినాం. ఇది వెనకే 4 రోజులు అయితే అది ఇంకా నెల అయితే జూన్ అయిపోయినాక ఎప్పుడు అమ్ముకునేది ఎప్పుడు? రైతు బాగుపడేది ఎప్పుడు? ఓదికు వానాకాలం సీజన్ అత్తనే ఉన్నది. అయినా కానీ యాసంగి పంట కొనే దిక్కు దివాణం లేకపాయ. బ్యాగులు లేవు, లారీలు లేవు, కాంటాలు పెట్టుడు లేదు, తూకం కాడ కోతలు. అసలు తెలంగాణ రైతులు ఉన్నారన్న సంగతే మడిచినట్టు చేస్తాంది చేయిపాటి సర్కారు. పంట కొనమని ధర్నాలు చేసుకుంటా నిలదీస్తేనేమో పోలీసులు కేసులు పెడతారు. అప్పో సొప్పో చేసి రెక్కలు ముక్కలు చేసి ఎట్లనో గట్లా కష్టపడి పంట పండిస్తే కొనక బూడేంది? కళ్ళ ముందే పండించిన పంట సత్యనాశ అవుతుంటే రైతులకు ఎంత గుండె కోతుంటది, ఎంత రాంది పట్టుకుంటది? కేసీఆర్ సార్ పాలనలో రైతులు గిట్ల గోసపడినా రోడ్డు మీదకి వచ్చిన రాజు లెక్క బతికిన రైతు ఇప్పుడు కాళ్ళెందుకు పట్టుకోవాల్సి వస్తున్నది? మన రేవంత్ సర్కార్ చేయబట్టుకనే కదా వాళ్ళ ఆళ్ళకు పంట కొంటే గింత తనలాటుండనా? అరే రైతు బంధు చక్కగీయలే, రుణాలందరికీ మాము చేయలే, కమ్సే కమ్ ఎరువులన్నా యాళ్ళకియలే. ఇప్పుడు పండించిన పంటను కూడా కొంటలేరా? ఇక సర్కారు ఉండేందుకు ఎవరి కోసం ఉన్నట్టు? గిట్లనే కోపానికి వస్తు రైతు. ఇక్కడ ఉన్న రైతు రాజ్యం అన్నాడు, కానీ రైతుకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఏ అధికారి కూడా రావడం లేదు. కలెక్టర్ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, ఎంపీడీ వస్తాడు. వీళ్ళందరూ ఎవరు కొంటారంటే మాజీ సర్పంచ్ జడ్పీటీ కొంటాడు. రైతుకు ఎప్పుడు కొనడు. రైతులు అడిగి పట్టుకొని పోతే వాడు అంటాడు అంటే నీ తాలుంటది, నీ తప్పు ఉండదు, నువ్వు రేపురా ఎల్లుంటా నిన్ను ఎవడు కొనడు, నీ ఇది పెట్టకపోతాడు. ఇలా మాత్రమే చెప్తాడు. ఇది సప్లైకి వెళ్ళిపోతారు. దయచేసి రైతుకు ఎవ్వరు న్యాయం చేయడు. ఇది నిజం సార్. మీరు అంటారు ఆడేస్తుంది, ఒక్క కాడ పెడతావు, సార్ తండ్రి పెడతా, ఒక కాడ పెడతావు, ఒక్క లారీ బీకుద్ది, ఇక మిగతాయి రావు. ఆడేమంటాడు? నీకు పంపిణీ అంటాడు, నువ్వు కలెక్టర్ చెప్పు అంటాడు, ఇది మరో సార్ చెప్పాడు. ఆడు ఎవరు రాడు సార్, మీరు అన్నం పెడతాం. మీరు అనవసరంగా ఓ దిక్కు రైతులు గింత కోసపడుతుంటే ఇంకో దిక్కు చేయిపాటి లీడర్లు పర్ఫార్మెన్స్లు చూయిస్తురటనోళ్ళ పెట్రోల్ డీజిల్ తగ్గియలే అని మంత్రి లచ్చన్ సారును ఎమ్మెల్యే సారు ధర్నా చేస్తుంటే ఈ ఆర్టీసీ డ్రైవర్ అన్నను చూడురి వాళ్ళకి ఇట్లా తలకాయ గిర్రుమని తిరిగేటట్టు చేసిండో. ఇన్నరా ముందుగాల గా వడ్లు మక్కలు అని రైతులు గోసపడకుండా చూడురి అటెంక గిసంటి కళాపోసలు చూయిత్తురట గాని అని వాళ్ళనే డైరెక్ట్ గా అన్నాడు. ఇది ఒక్క డ్రైవర్ అన్న మాట కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ మాట. సోమవారానికి 4వ సారి
ఏందంటారా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడు నిన్నేగాక మొన్ననే పెంచే కదా మళ్ళీ ఏందంటారా మొన్నేంది ఈ 10 రోజులనే 4 సార్లు పెంచిరు మహానుభావులు. మరి జనకాడ పైసలు బాగున్నాయి అనుకుంటురు అయ్యింది తాపకింత పెంచుకుంటా పోతురు. ఆ పెరుగుడి ఆగదట పోతూనే ఉంటుందట గిట్లా అగో. పెట్రోల్ మీద ₹2.61, డీజిల్ మీద ₹2.71 సోమవారం నాడు పెంచిరన్నట్టు. ఇక మన హైదరాబాద్లో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ₹115.58 అయింది. డీజిల్కేమో రంగా ₹103.74 కడితేనే లీటర్ వస్తుంది. ఇక చెప్పు కథ. మొన్ననే కాదు పెంచిరు, అంతకు ముందు ఒకసారి పెంచిరు, దానికి ఇంకో రోజు ముందు కూడా పెంచిరు. ఈ 10 రోజులలోనే పెట్రోల్ డీజిల్ రేట్లను 4 మట్ల పెంచిరు. ఏమన్నా అంటేనేమో వాటికెళ్ళి యుద్ధం చేయబట్టి ఆయిల్ కంపెనీలు లాస్ అవుతున్నాయి, అందుకే పెంచవలసి వస్తుందని అనబట్టి. మరి పెంచుడు 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందు ఎందుకు పెంచలేదు కావచ్చు, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే కదా యుద్ధం. అంటే ఎలక్షన్ల ముందు పెంచితే జనం పువ్వు పార్టీని ఓడగొడుతుందని, అందుకే చూసి ఎలక్షన్లు ఓడిచుడుతోనే ఇక బాధుడు కార్యం పెట్టుకున్నారు. కాదు అసలు మనుషులు బతకాలనా అద్దా, కడుపుకు తిన్నానా, లేకుంటే ఈ పన్నులు ఆ పన్నులు కట్టుకుంటా కమాయి అంతా ఈ సర్కారుకే పెట్టాలనా, నెల జీతం అంతా ఈ పెరిగిన వాటికే పోతే ఇక ఎట్లా బతుకుడు. ఇక రెక్కలు ముక్కలు కట్టుకొని ఈ పనులు చేసుడు ఎందుకు గిట్లనే అనిపిస్తున్నది మరి చాలా మందికి. అయితే పెరిగిన పెట్రోల్ రేటును మనకాడ తగ్గించే ఉపాయం కూడా ఉన్నది. రేవంత్ సార్కు మనసుంటే గా పని చేస్తాడు. ఏంటంటే ఈ సమరు మీద మన రాష్ట్రం చేసే పన్ను ఉన్నది, గా పన్ను తీసేస్తే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గుతుంది. కానీ అట్లా పన్ను తీసేటందుకు మన రేవంత్ సార్కు మనసత్తలేదు. పెట్రోల్ రేట్లు పెరగకుండా ఆపేటందుకు అటు మోడీ సార్కు ఉపాయం తేల్తలేదు. బడేబాయ్ షోటేబాయ్ ఇద్దరు కలిసి జనాలను కమ్సే కమ్ 3 పూటలు తినకుండా చేస్తురు. ఇగో గిట్టనే కోపానికి వస్తురుల పబ్లిక్. అంతరామైతే బంకుల కాడ చూడురి ఎవరిని మెసిలిచ్చినా ఈ సెంటర్ సర్కార్ రాష్ట్ర సర్కార్ వాళ్ళకు చాలా మంది శాపాలు పెడుతురు కాదా. మరి ఎంత పెంచినా పెట్రోల్ డీజిల్ కొనకుండా అయితే ఉండలేం కదా. ఇప్పుడు లారీలల్లా ట్రక్కులల్లా ఆఖరికి పొలం పనులు చేసుకోవాలన్నా డీజిల్ పెట్రోల్ అవసరమే ఉంటది. పెరిగింది కదా అని పనులను మానుకుంటామా, మానుకుంటే ఇల్లు వెళ్తుందా, ఎంత లాసు చూడిగా. ఇక పెరుగుడు ఇక్కడితోని ఆగదట, దినదినా పెరుగుకుంటూనే పోతుందని అంటుర్రు. చూస్తేనే లీటర్ పెట్రోల్ ₹200 కావచ్చు. అవి కూడా అంటుర్రులా ఏందో ఏమో బట్టుది. సాదా సీదా జనం బతుకుడే కష్టంగా ఉన్నది కదా అసలు. గుజరాత్ రాష్ట్రం అంటే మన మోడీ సార్ రాష్ట్రమే కదా. ఏమనంటే గుజరాత్ మోడల్, మన దేశం అంతా గుజరాత్ లెక్క డెవలప్ కావాలి, గుజరాత్ను చూసి అందరు నేర్చుకోవాలి అని ఒక ఉపన్యాసాలు ఇస్తారు అసలు. మరి ఆడ ఎంత డెవలప్మెంట్ ఉన్నదో, జనాలు కష్టాలు గిష్టాలు లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారో. అసలు సిసలైన గుజరాత్ మోడల్నే చూద్దాం పారి. ఇగో ఇదే కావచ్చు గుజరాత్ మోడల్ అంటే. ఇదేదో సర్కస్ ఫీట్ అనుకోగల ఆయింత.
బిందెడు నీళ్ళ కోసం చూసినవా గుజరాత్ ఆడవడుచుల తండ్లాట పానాలు అడ్డం పెట్టి మరి గంత లోతు వాయిలకు పోయి నీళ్లు తోడుకుంటురు. మన మోడీ సారు మన పూపాటోలు చెప్పే గుజరాత్ మాటలంటే ఇదేనా? ఆ బాయి గంత లోతున్నది కానీ అండ గుక్కెడు నీళ్లున్నాయి. ఈ నీళ్లు కావాలంటే అంత లోతు బాయిలకు దిగవలసింది, ఇంకో తొవ్వలేదిగా. దిగేటప్పుడు ఒక్క అడుగు అటు ఇటు అయినా పానానికే ఆపది. అయినా సరే నీళ్ల కోసం గుండెను గట్టిగా చేసుకొని బాయిలకు దిగక తప్పలేదు వీళ్ళకు. ఈ ఒక్క ఊరనే కాదు, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న చాలా ఊర్ల పరిస్థితి ఇదేనుల్లా. పాపం గిడ చూడురి ఈ ఆడపిల్లలు ఎంతున్నారు అసలు. ఒక తాడు కట్టుకొని బాయిలకు పోయి నీళ్లు తోడుకుంటున్నారు, మళ్ళా అదే తాడును ఒక చేయితోని పట్టుకొని మీదికి రావాలి. అంత చిన్న చిన్న పిల్లలే, ఏంది అవస్థ అసలు. మనకు స్వాతంత్రం వచ్చి గిన్నేళ్ళు అవుతున్నది. అదిగాక చాలా గొప్ప పాలకుడని చెప్పుకునే మన మోడీ సారు గుజరాత్ రాష్ట్రానికి గన్నేళ్ళు పాలించిండు. మన దేశానికి 12 ఏళ్ల సంధి వెళుతున్నాడు. ఇంకోది గుజరాత్ మాడలని గప్పలు కొట్టుకుంటున్నారు. కానీ అసలు సిసలైన మాడల కథనే గిట్లున్నది. దూప తీర్చే నీళ్ళ కోసం పానాలే అడ్డం పెట్టుకోవాల్సి వస్తున్నది. ఘోరం కదా. అసలు ఈ దొంగలకు ఎన్ని మాటలు చెప్పినా మారరోళ్ళ కుక్కతో ఒక వంకర అన్నట్టు చేస్తారు. అయినా మారితే వాళ్ళు దొంగలు ఎట్లయితారు? అయితే ఇప్పుడు కొందరు దేడి దిమాగ్ దొంగలు వచ్చిర్రు. మరి వాళ్ళేం కళాపోషణ చూపించిరో చూడాలి కదా మీరు. మరి ఈ దొంగలు పాడుగాను రాను రాను నేరి అద్మానం అంటే అద్మానం తయారవుతురు. లాస్ట్కు దేవుళ్ళ గుడిని కూడా ఇడిచి పెడతలేరోళ్ళ. అసలు దేవుడు అంటే భయం లేకుంటే అవుతున్నది. హైదరాబాద్ దొంగల పనితనం చూడు. కుత్బుల్లాపూర్ కాడునోళ్ళ గణేశుని గుడి ఉన్నది. ఆ గుళ్ళకు చూడు ఎట్లా వచ్చిర్రో, వాళ్ళ చేతులు ఇరిగిపోను. అవి చూసినవా మంచిగా బందోబస్తుగా హుండి ఎత్తుకువేరు కదా. గా హుండిని జంగల్కు పట్టుకుపోయి ఆన్నే వగలు కొట్టి అండ్లున్న దేవుని పరిసరం పోసుకొని వేరు. అసలు వాళ్ళు మనుషులా లేకుంటే ఇంకేమన్నా? మరి పోలీసులు ఏం చేస్తున్నారు కావచ్చు అసలు పెట్రోలింగ్ చేయకుండా. కుత్బుల్లాపూర్లో గుడి దొంగలు గట్ట చేసిరా. ఇక ఇటు చూడు జీడిమెట్లనులా 3 పోరగాళ్ళు హోటళ్ళకి వచ్చిర్రు. అందులో పనిచేసేటోళ్ళను బెదరగొట్టిరు. బంగారము పైసలు ఎత్తుకోబోయే తందుకు అనుకునేరు. కాదు గ్యాస్ సిలిండర్ల కోసమట. వాళ్ళను కత్తులతోని బెదరగొట్టి ఆన్నే ఉన్న 3 సిలిండర్లు ఎత్తుకోవేరు ఈ కాంత్రి దొంగలు. ఇక వీళ్ళని ఏమనాలి, ఆఖరికి సిలిండర్ను కూడా బెదరగొట్టి ఎత్తుకోవేరంటే ఎట్లా తయారైతురో చూడురిగా. అయితే ఇసంటోళ్ళను చూసి ఆఖరికి కుక్కలు కూడా దొంగతనాలు చేసుడు నేర్చుకుంటున్నాయి అనిపిస్తున్నదల్లా. ఒక కుక్క ₹1,00,000 ఎత్తుకుపోయింది. అరే అవ్వంటే అది ఉత్తరప్రదేశ్ కుక్కనట. ఒక సేటు బ్యాంకులకు వెళ్ళి ₹1,00,000 తీసి బ్యాగులు వేసుకొని బైకు మీద పట్టుకొని పోతుండ్రు. ఏదో పనివాడి తోవ్వనాడిమిట్లా అయిందట. మరి కుక్క ఎప్పటి సంది నజరు పెట్టిందో ఏం పాడో ఆ సేటును మతిమర్పించి పైసల బ్యాగును గడుచుకొని పోయింది. పోలీసులు ఇప్పుడు ఆ కుక్కను దేవుడాడే పని పెట్టుకున్నారు. ఇగో గిట్లున్నది కథ. చూసిరు కదా, గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.